10,000 జీతం ఉన్న కార్పొరేటర్ పదవికి కోట్ల రూపాయలతో రాజకీయాలు ఎందుకు? ఓటు సేవ కోసమా లేదా లాభాల కోసమా? డబ్బుతో గెలిచే నాయకుడు ప్రజల కోసం పనిచేస్తాడా? ఎలక్షన్ ఖర్చు కోట్లల్లో, నిజాయితీ మాటల్లో మాత్రమే. నువ్వు ఓటు వేస్తుంది సేవకుడికా లేదా పెట్టుబడిదారుడికా? ఓటు అమ్మితే అధికారం పోతుంది. డబ్బు పెట్టినవాడు డబ్బే వెతుకుతాడు. ఇకనైనా మీ ఓటు విలువ తెలుసుకోండి, నిజాయితీ గల అభ్యర్థిని ఎన్నుకోండి అని ఈరోజు మనకి కుమ్మరి రాజు గారు పంపించారు ఆజ్ కీ బాత్లో లైన్స్. చాలా క్లియర్గా గమనించాల్సిన విషయం, మనం పదే పదే ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే పనిలో ఉన్నాం, వాళ్ళకి తెలియజెప్పే పనిలో ఉన్నాం. చాలాసార్లు మనం ఈ అంశం గురించి చెప్తున్నాం. మొన్నటికి మొన్న సర్పంచ్ ఎన్నికలు. సర్పంచ్కి గౌరవ వేతనం నెలకు 6,000 రూపాయలు ఉంటుంది. 6,000 రూపాయలు సర్పంచి పదవి కోసం కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అలాగే 10,000 రూపాయల కార్పొరేటర్ దానికోసం కూడా కోట్లు ఖర్చు పెడతారు రేపటి రోజున. ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారు అంటే అంతకంత సంపాదించవచ్చని. గుర్తుపెట్టుకోండి, మీ ఓటర్ని, మీ ఓటుని ఆయుధంగా మార్చుకోవాలి. మీ ఓటుతో ప్రజాస్వామ్య విలువల్ని పెంచాలి, ప్రభుత్వాలని మార్చాలి, భయపడాలి నాయకులు. కానీ మనం ఏం చేస్తున్నాం? క్వార్టర్ బాటిల్కో లేకపోతే బిర్యానీకో ఇంకా దేనికో ఓటుని అమ్ముకుంటున్నాం. వాడు ఏం చేస్తున్నాడు? ఆ కొనుక్కున్నోడు ఏం చేస్తాడండి? సహజంగా వ్యాపారం చేసినోడు ఏం చేస్తాడు? ఎవడైనా సరే ఓటును కొనుక్కుంటే, ఏదన్నా వ్యాపారం చేసినోడు ఏదన్నా కొంటే దాన్ని లాభానికి అమ్ముకుంటాడు. వాడు లాభం కోసమే చూస్తాడు. అలానే వీడు నిన్ను కొనుక్కున్నాడు, నీ నుంచి ఏ విధంగా లాభం రాబట్టుకోవాలని వాడు డే 1 నుంచే ప్రయత్నాలు చేస్తాడు. అంతకుమించి నీకేదో బాగు చేద్దామనో నీ జీవితాన్ని మారుద్దామనో ఎవడో ఆలోచించడు. ఈ ఓటుకు నోటు అమ్ముకునే విధానాన్ని మార్చాలి. ఆలోచించండి. ఎందుకు వాడికి వచ్చే జీతం ఎంత, అన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నాడో ఆలోచించండి. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ ప్రజాప్రతినిధి ఏ పోస్ట్ చేసినాడైనా సరే లాస్ అంటే ఎక్కడైనా చరిత్రలో ఉందా అండి? కోట్లకి కోట్లు ఖర్చు పెట్టి సంపాదించిన వాళ్ళే ఉన్నారు. ఆస్తుల విలువ 5 సంవత్సరాల వాళ్ళ పదవీకాలం ముగిసేటప్పటికీ 100%, 200%, 400% కూడా ఆస్తుల విలువ పెరుగుతుంది. అంటే అంత సంపాదించుకుంటున్నారు. కాబట్టి మీ ఓటు విలువ తెలుసుకోండి. ఓటుకి నోటు కోసమో, మందు బాటిల్ కోసమో, ఇంకేదో కోసం మీ ఓటు నమ్ముకోకండి. ఓటు విలువ తెలుసుకోండి. మంచి లైన్స్ పంపించారండి రాజుగారు ఈరోజు.